ఇది కులానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. పొలిటికల్ పార్టీ అయితే కాదు, మాకు అంత శక్తి కూడా లేదు. లేదంటే ఒక కులం పొలిటికల్ పార్టీగా మారితే అధికారంలోకి ఎట్లా వస్తుంది? రాదు కదా. కాబట్టి ఇది కులమే కానీ రాజకీయ పార్టీతో సమానంగా, అంటే ఓట్లేసే దాంట్లో ఆ రకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకోగలిగి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకునే విధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. తద్వారా మాదిగల యొక్క రాజకీయ చైతన్యంతో రాజకీయంగా ఎదగటానికి వీలు కల్పించేటువంటి వేదికనే ఈ మహాశక్తి వేదిక, మాదిగ మహాశక్తి వేదిక. మంచి వేదిక అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అరే నేనెందుకు చేస్తాను ఆయన? ఇప్పుడు నేను ఇక్కడ తప్పు మాట్లాడినా, మా హక్కుల గురించి మాట్లాడుతున్నాం. నేను ఎవరినేమన్నా అన్నానా? మా హక్కుల గురించి మాట్లాడుతున్నాం. మాకు రావాల్సిన వాటాల గురించి, రాజ్యాధికారంలో వాటా అందరికి ఉంటుంది, మాకు ఉండదా అనండి? పార్లమెంట్లో ఒక్క మాదిగోడలు లేకపోతే సిగ్గుతో తలంచుకోవాలి. పార్లమెంట్లో ఒక మాదిగ వాళ్ళు లేకుండా చేశారు, రాజ్యసభలో ఒక మాదిగ వాళ్ళు లేకుండా చేశారు, కౌన్సిల్లో ఒక మాదిగ వాళ్ళు లేకుండా. ఏం చేయాలండి? మేమేమంత దద్దమ్మలమేం కాదు. ఇక పోరాటం చేస్తాం. మాకున్న ఇక ఆల్టర్నేటివ్ ఏమున్నది? మాకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ఖచ్చితంగా సాధించుకుంటాం. దాంట్లో తిరుగులేదు. రాబోయే కాలంలో ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం. మా వాటా మాది మాకు వచ్చే విధంగా ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు. మాదిగలు ఖచ్చితంగా ఆ దారిలో పయనిస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.